నమస్తే అండి, నా పేరు డాక్టర్ సాయి దీపక్. నేను సిటీ న్యూరో సెంటర్ బంజారా హిల్స్లో పార్కిన్సన్స్ అండ్ మూవ్మెంట్ డిజార్డర్ క్లినిక్ డైరెక్టర్. సో పార్కిన్సన్స్ సిమ్టమ్స్ మనం చూసినామంటే మెయిన్గా 4 మెయిన్ సిమ్టమ్స్ ఉంటాయి. ఫస్ట్ సిమ్టమ్ ఏమి? వణుకు, ట్రెమర్ ఎలా ఉంటుంది అంటే ఏం చేతిలో లేకపోయినా కానీ గమ్మని కూర్చొని ఉన్నా, చెయ్యి పక్కన వాలేస్తున్నా కానీ అది వణుకుతూ ఉంటుంది. యూజువల్గా వన్ సైడ్ స్టార్ట్ అవుతుంది, సంవత్సరాలు పెరిగే కొద్దీ ఆపోజిట్ సైడ్కి కూడా షిఫ్ట్ అవుతుంది. సో అది వణుకు. సెకండ్ వచ్చేసి స్టిఫ్నెస్, అంటే రిజిడిటీ అని చెప్పేసి అంటాము. కండరాలన్నీ టైట్గా అయిపోతాయి, నడక కష్టం అవుతుంది, బెడ్లో కూడా అటు ఇటు తిరగడం కష్టం అవ్వచ్చు. ఇది సెకండ్ సిమ్టమ్, స్టిఫ్నెస్. థర్డ్ వచ్చేసి స్లోనెస్, అంటే బ్రాడికనీసే అంటాము. చాలా స్లో అయిపోతారు, మూమెంట్స్ స్లో అవుతాయి, నడక స్లో అవుతుంది, పనులన్నీ చేయడం స్లో అవుతుంది. సో ఇట్లా స్లోనెస్ అనేది థర్డ్ సిమ్టమ్. ఫోర్త్ సిమ్టమ్ వచ్చేసి పోస్టరల్ ఇన్స్టెబిలిటీ, అంటే బ్యాలెన్స్ అవుట్ అవ్వడం, నడుస్తూ సడన్గా కింద పడిపోయే తత్వం రావడం. ఇట్లా ఇవి మెయిన్ 4 సిమ్టమ్స్ మెయిన్. దీనిలోని మోటార్ సిమ్టమ్స్ అని చెప్పేసి అంటాం. ఇవే కాకుండా నాన్ మోటార్ సిమ్టమ్స్ అని చెప్పేసి ఉంటాయి. నాన్ మోటార్ సిమ్టమ్స్లో ఏమేమి ఉండొచ్చు? కాన్స్టిపేషన్ మెయిన్. కాన్స్టిపేషన్ అంటే మోషన్ ఫ్రీగా అవ్వకపోవడం, టైట్గా అవ్వడం అట్లా. ఇది కాకుండా ఆర్బిడి అని చెప్పేసి అంటాం, అంటే రెమ్ బిహేవియరల్ డిజార్డర్. దీంట్లో ఏమవుతుంది? నిద్రలో కళలు వస్తుంటే మనం కాళ్ళు చేతులు అల్లాడించాం కదా, గమ్మని అట్లనే పడుకొని ఉంటాం. ఎందుకు పడుకొని ఉంటాం అంటే బ్రెయిన్లో నరాలు కరెక్ట్గా పనిచేస్తుంటాయి కాబట్టి. పార్కిన్సన్స్ జబ్బులో ఈ నరాలు డ్యామేజ్ అవుతాయి. దీనివల్ల ఏమవుతుందంటే నిద్రలో మాట్లాడడం, కలవరించడం, నిద్రలో కాళ్ళు చేతులు అల్లాడించడం, దీన్ని ఆర్బిడి అని చెప్పేసి అంటాం. ఈ మోషన్ ఫ్రీ అవ్వకపోవడం, ఈ ఆర్బిడి అంటే రెమ్ బిహేవియరల్ డిజార్డర్, ఇవి కొన్ని సంవత్సరాల ముందు నుంచే స్టార్ట్ కావచ్చు. వణుకు మొదలయ్యేకి, స్లోనెస్, స్టిఫ్నెస్ స్టార్ట్ అయ్యేకి కొన్ని సంవత్సరాల ముందు నుంచే ఆర్బిడి కానీ కాన్స్టిపేషన్ కానీ ఇవి స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇవే కాకుండా మెమరీ డిస్టర్బెన్సెస్, అంటే మతిమరుపు రావడం, అటెన్షన్ తక్కువ అయిపోవడం, డెసిషన్ మేకింగ్లో డిఫికల్టీస్ అవ్వడం. సో ఇవి కూడా పార్కిన్సన్స్లో ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇంకొంతమంది పార్కిన్సన్స్ డిజీజ్లో ఏమవుతుందంటే యూరిన్ ప్రాబ్లమ్స్ రావచ్చు. లైక్ మూత్రం కంట్రోల్ లేకపోవడం, అర్జెంటుగా అనిపించడం, ఈ బాత్రూమ్కి వెళ్ళే లోపలే బట్టల్లో యూరిన్ పాస్ చేసేయడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. సో ఇవే కాకుండా సైకోసిస్ అంటే హాల్యూసినేషన్స్, అంటే లేని ఊహించుకోవడం, ఎవరు లేకపోయినా కానీ ఎవరో ఉన్నారు అనిపించుకోవడం, డౌట్లు రావడం పక్కన వాళ్ళ మీద, వీళ్ళు ఏదో చేస్తారు నన్ను, ఏమో చేస్తున్నారు నన్ను, ఇట్లాంటి డౌట్స్ రావడం. ఇవన్నీ కూడా పార్కిన్సన్స్లో మేజర్ నాన్ మోటార్ సిమ్టమ్స్ అని చెప్పేసి అంటాం అనమాట. సో ఇవి కూడా పార్కిన్సన్స్లో కొన్ని ఇంపార్టెంట్ సిమ్టమ్స్. సో ఈ పార్కిన్సన్స్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు సపోజ్ మీరు ఎవరికైనా అనిపించింది అనుకోండి, వణుకుంది, లేకపోతే స్లో అవుతున్నారు, లేకపోతే స్టిఫ్నెస్ ఉంది, ఆర్ ఇట్లా బ్యాలెన్స్ అవుట్ అవుతుంది, ఇట్లాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు, ఆర్ ఈవెన్ నాన్ మోటార్ అంటే మోషన్ ఫ్రీ అవ్వట్లే, లేకపోతే నిద్రలో ఏదైనా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, లేకపోతే బిహేవియర్ ఆర్ మెమరీ దీనిలో ఏదైనా ప్రాబ్లమ్స్ అవుతుంది, లేకపోతే ఈ హాల్యూసినేషన్స్ ఆర్ యూరిన్లో ప్రాబ్లమ్స్ ఆర్ సెక్స్ పరంగా ఏమైనా ప్రాబ్లమ్స్ అవుతున్నా కానీ, సో ఇవన్నీ కూడా పార్కిన్సన్స్లో పాసిబుల్. సో ఇట్లాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయి అంటే డెఫినెట్లీ డాక్టర్ని కన్సల్ట్ చేయాలి.